హాయ్ అండి, నేను చెఫ్ శివనాగ్. వెల్కమ్ టు చెఫ్ శివనాగ్ రెసిపీస్. బిర్యానీ కంటే ఫాస్ట్గా కానీ టేస్ట్లో మాత్రం అస్సలు తగ్గకుండా ఉండే రొయ్యలతో మంచి రైస్ రెసిపీని, అలాగే ఈ రైస్కి ఏమాత్రం తీసిపోకుండా మంచి రొయ్యల ఫ్రై రెసిపీని కూడా ఇదే వీడియోలో చూపిస్తున్నానండి. ఈ రెండు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం బాగా శుభ్రపరుచుకున్న రొయ్యల్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ష్రింప్స్ని యూస్ చేస్తున్నానండి. అమెరికాలో ప్రాన్స్ కంటే కూడా ష్రింప్సే ఈజీగా దొరుకుతాయి. ఇవి చూడడానికి మన టైగర్ రొయ్యల కంటే చాలా పెద్దగా ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇండియాలో మాత్రం చక్కగా టైగర్ రొయ్యలు ఈజీగా దొరుకుతాయి కాబట్టి మీరు టైగర్ రొయ్యలని వాడవచ్చు. ఇప్పుడు వీటిని మ్యారినేషన్ కోసం కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, కారం కూడా వేసుకొని చేతులతో బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ఈ రొయ్యలన్నిటికీ బాగా పట్టేట్టుగా కలుపుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి కడాయి తీసుకుని ఇందులో రొయ్యలు ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ రొయ్యల్ని ఒక్కొక్కటిగా నూనెలోకి యాడ్ చేసుకోవాలి. ఈ రొయ్యల్ని రెండు వైపులా తిప్పుకుంటూ నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా వేగిన తర్వాత నూనెలో నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి తీసుకొని ఇందులో ఫ్రెష్గా మళ్ళీ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉండగా ఇందులోకి బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, బోరుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. రొయ్యలతో మనం ఏ కూర వండుకున్నా లేదా ఫ్రై చేసుకున్నా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఉల్లిపాయ ముక్కల్ని చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, లేదంటే కూర అంతా చాలా తీయగా ఉంటుంది. అది కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని మొత్తాన్ని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలతో పాటుగా 2 నిమిషాల పాటు ఈ రొయ్యలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఈ వీడియోని అమెరికా నుంచి అప్లోడ్ చేస్తున్నానండి. మీరందరూ మన వీడియోని ఏ ఏరియా నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, అలాగే కారం, గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు కారం మ్యారినేషన్లో వేసాం కాబట్టి ఇప్పుడు లైట్గా యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత పైనుంచి తరిగిన కొత్తిమీర చల్లుకుంటే రొయ్యల వేపుడు రెడీ అయినట్లే. చూసారు కదా ఎంత ఈజీగా రొయ్యల వేపుడిని తయారు చేసుకోవచ్చో. ఇప్పుడు రొయ్యల ఫ్రై చూసారు కదా, రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ రైస్ కోసం నేనైతే చిన్న సైజు ష్రింప్స్ని వాడుతున్నానండి. దీని మ్యారినేషన్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, అది ఎలాగో చూద్దాం. రొయ్యలను ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోకి బాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద,
కొద్దిగా పసుపు, అర టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలాను వేసి చేతులతో రొయ్యలకి బాగా పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి రొయ్యలు ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా మసాలా కలుపుకొని పక్కన పెట్టుకున్న రొయ్యల్ని నూనెలోకి వేసుకోవాలి. 2 పక్కల తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ప్రతి వైపు 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా అని ఈ రొయ్యల్ని ఎక్కువసేపు వేయిస్తే రబ్బర్ లాగా గట్టిగా అవుతాయండి. ఇదే చాలామంది మిస్టేక్ చేస్తారు. రొయ్యల్ని సరైన టైంలో నూనెలోంచి తీసేయాలి, అప్పుడే రుచిగా ఉంటాయి. చూసారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు రొయ్యలు వేయించుకుంటే సరిపోతుంది. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటాయి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ రొయ్యల్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు రైస్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకుని సరిపడినంత నూనెని వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగాలు వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 నుంచి 4 పెద్ద పచ్చిమిరపకాయలను వేసి వేయించుకోవాలి. నేను చాలా వరకు రైస్లోకి పెద్ద పచ్చిమిరపకాయలు వాడతానండి. ఇవైతే ఉడికిన తర్వాత రైస్లోకి నంచుకుని తినడానికి బాగుంటాయి. ఇవి కూడా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మంచి నాటు టమాటాలని పేస్ట్ కోసం వాడండి, అప్పుడు ఈ రైస్ మరింత రుచిగా ఉంటుంది. అలాగే సరికొత్త రైస్ రెసిపీస్ని మీకు పరిచయం చేసే నా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్, హైప్ ఇవ్వండి. దీనివల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. నేను ఈ రెసిపీ కోసం 1 కప్పు బాస్మతి రైస్ని తీసుకుని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టి నీళ్ళంతా వంపేసి ఇందులోకి యాడ్ చేస్తున్నాను. అంటే 1 కప్పు బాస్మతి రైస్ అయితే 1.5 కప్పు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వండుకోవాలి. కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే రైస్ 80% కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యల్ని దీని మీద వేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని వండుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గనిస్తే చాలు. పుల్ల పుల్లగా, ఘాటు ఘాటుగా రొయ్యల ఫ్లేవర్తో వేడి వేడి రైస్ రెడీ అయినట్లేనండి. మీరు కూడా ఈ 2 రెసిపీలు ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.